ఎవ్వరు పాజిటివ్ గా ఉండరు. ఇవాళ మీడియా మీరు సమాధానం చెప్పాలి దీనికి. ఒకటి అండి, కరెక్ట్ మీరు అంటున్నారు కదా, మాట్లాడే ముందు మనము అన్ని వైపులో చూసి మాట్లాడాలంటే బాగుంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం. ఏంటి అంటే టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా చేసిరు. ఎందుకు చేసిరు బీఆర్ఎస్ పార్టీగా? ఆంధ్రప్రదేశ్ లో వెళ్ళి రాష్ట్ర కార్యాలయం ఓపెన్ చేసిరు. నేను నిన్న ఒక వీడియో చూస్తా సోషల్ మీడియా, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయాన్ని ఓఏఓ రూమ్ లుగా మార్చారు అనేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో ముఖ్యంగా ఏంటి అంటే ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజాక్షేత్రంలో ఉన్నాం, ఎవరైనా ఎక్కడైనా రాజకీయ పార్టీ పెట్టొచ్చు. ఇంకోటి ముఖ్యంగా చూసుకుంటే కేసీఆర్ గారు లాగా మేము 60,000 పుస్తకాలు రాత్రి చదవలేదు. కేసీఆర్ గారు లాగా భాష మాకు రాదు. అదండి, నేను నా టైం మాట్లాడుతున్నాను, మీరు డిస్టర్బ్ చేయలేదు. చెప్పండి, మాట్లాడండి. 60,000 పుస్తకాలు రాత్రి చదవలేదు, రోజు 10 పుస్తకాలు మిస్ అయిన జ్ఞానం మాకు లేదు, ఆయనకు ఉంది. కానీ ఇంకోటి 1000 తుణుకలు చేస్తా అంటే నువ్వు తెలంగాణ బిడ్డవే, మేము తెలంగాణ బిడ్డవే, మాకు 1000 తుణుకలు చేసే గల శక్తి మాకుంది. కానీ అలాంటి భాష మాట్లాడమని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పలే. ఇంకా ముఖ్యంగా చూసుకుంటే వయసు మళ్ళీ అవసరం లేదండి రాజకీయాలలో. గౌరవ అధ్యక్షులు ఉండి రాష్ట్రానికి దేశానికి సలహాలు ఇవ్వచ్చు, నాకు వయసుతో సంబంధం లేదు రాజకీయం చేయడానికి. కానీ పవన్ కళ్యాణ్ తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నారు తప్ప ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ అంటే విపరీతమైన ప్రేమ అభిమానం ఉంది. పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు, ఏమని చెప్పారు, విడదీసిన విధానం బాగాలేదు కానీ విడదీయలేదని చెప్పి తెలంగాణని విడదీసిన విధానం బాగాలేదని చెప్పారు. మీరు చాలా సందర్భాల్లో చూడొచ్చండి, ఎక్కడ కూడా తెలంగాణకు వ్యతిరేకంగా లేదు ఎక్కడ కూడా. ముఖ్యంగా చూసుకుంటే మహేష్ గౌడ్ గారు మాటలు మేము తీవ్రంగా ఖండించినాం. ఎందుకంటే మహేష్ గౌడ్ గారు మాటలు ఎలా ఉన్నాయంటే, జనసేన వస్తే ఓటు చీలితే కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి ఇబ్బంది అవుతుందని చెప్పి కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు ఈ రోజు భుజాలు తనుకుంటున్నారు. ఇక మెయిన్ గా చెప్పకుంటే ఎంతమంది మీరు ఉద్యమకారులకు ఇచ్చారండి? బీఆర్ఎస్ పార్టీ సోకాల్ పార్టీ చాలా ఇదిగా చెప్తున్నారు, మీరు ఎంతమంది ఉద్యమకారులకు ఇచ్చారు? గ్రామాలకు వెళ్తే మున్సిపాలిటీకి వెళ్తే కొట్టుకుంటున్నారండి. మేము 10 సంవత్సరాలు జెండా మోసినాము, ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినాము, మేము ఉస్మానియాలో ఉండి దెబ్బలు తిన్నాము, జైల్లో పోయినాము అంటున్నారు. ఇటు కే సముద్రం కానీ, ఇటు వరంగల్ కానీ, కరీంనగర్ పోతే మాకు ఇయ్యలేదని చెప్పి వేరే పార్టీలలో ఇండిపెండెంట్ గా వేశారు. అలాంటి వ్యక్తులను మీరు గౌరవించలే. మీరు దానికి నైతికంగా మీరు గౌరవిస్తూ మీరు ఆ పార్టీని రాజీనామా చేయాలి. మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ పవన్ కళ్యాణ్ గారు క్రియాశీల రాజకీయాల్లోకి రాకముందుకు, మాధవరెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు క్రియాశీల రాజకీయాల్లోకి రాకముందుకు మాట్లాడిన మాటలు, మొన్న రాజకీయాలకు వచ్చిన తర్వాత మాట్లాడిన మాటలు చూస్తే మన కోనసీమకు తెలంగాణ వల్ల దిష్టి తగిలింది అన్నట్టు కూడా మాట్లాడారు. అంటే ఇవి కూడా మీ పార్టీకి కొంతమేర చెడ్డ పేరు తీసుకొచ్చే అవకాశం ఉంది కదా తెలంగాణలో? చెడ్డ పేరు ఎక్కడా లేదు అండి. అక్కడ మాట్లాడింది తెలంగాణ ప్రజలనే, తెలంగాణ నాయకులు ఆయన మాట్లాడాడు. ఆ సందర్భం 2 సిచ్యువేషన్స్ వేరండి. ఆ 2 సిచ్యువేషన్ మీరు కంబైన్ గా చూడొద్దు. ఆయన మాట్లాడిన విధానాన్ని మీరు చూడండి, అక్కడ పాస్ ఉంది. ఏ విధంగా మన 2 సిచ్యువేషన్స్ డిఫరెంట్ గా మాట్లాడారు తప్ప మీరు దాని 2 కలిపితే మీనింగ్ మారిపోతుంది. ఒక సెంటెన్స్ ని మనం కలిపినప్పుడు వాటి మీనింగ్ మాధవరెడ్డి. ఇంకోటి సార్, ఇక్కడ సినిమాలు రాజకీయాలు 2 డిఫరెంట్ సార్. ఆయన ప్రొఫెషన్ వచ్చి రాజకీయ సినిమాలు. ఇప్పుడు మనం మిగతా పొలిటీషియన్స్ రేవంత్ రెడ్డి గారు కానీ, కేసీఆర్ కానీ, వీళ్ళకందరికి బిజినెస్లు ఉన్నాయి, వైన్ షాపులు ఉన్నాయి, బార్లు ఉన్నాయి, రెస్టారెంట్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఆయనకి ఏం లేదు. ఆయన ప్రొఫెషన్ ఏంది? సినిమాలు, హీరోలుగా ఉండడం, సినిమాలు తీయడం. అక్కడి నుంచి ఆయనకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అంటే మీరు సినిమా హీరో పరంగా ఆహ్వానిస్తున్నారు లేకపోతే రాజకీయ పరంగానే ఆహ్వానిస్తున్నారు? ఇక్కడ సార్ మీరు రాజకీయ పరంగా 100% తెలంగాణకు మేము ఇన్వైట్ చేస్తాము. ఎందుకంటే నన్ను ఈ రోజు సార్ నన్నే చూడండి, నేను ఎక్కడో బయట దేశాలు చదువుకున్న వ్యక్తిని వచ్చి నా ప్రొఫెషన్ లో డాక్టర్ గా నేను నా వైద్య వృత్తిలో ఉండి నేనుంటే నన్ను ప్రత్యేకంగా పిలిచి నువ్వు రాజకీయాల్లో యువత రావాలి, నీలాంటి చదువుకున్న వాళ్ళు రావాలి అని చెప్పి పిలిచి ప్రోత్సహించి ఈ రోజు 4 సంవత్సరాల నుంచి నన్ను ఒక ఇన్ఛార్జ్ లెవెల్ తీసుకొచ్చి, ఇన్ఛార్జ్ లెవెల్ నుంచి ఈ రోజు యూత్ వింగ్ లో తీసుకొచ్చి ప్రోత్సహిస్తున్న వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. అదే బీఆర్ఎస్ పార్టీ లాగానే, అదే కాంగ్రెస్ పార్టీ లాగానే ఒక సామాన్యుడికి పిలిచి డబ్బు లేకపోతే ఐడెంటిటీ లేకుండా పిలిచి ఎవరన్నా రాజకీయ నాయకులుగా తయారు చేయగలుగుద్దా? మా జనసేన పార్టీ ఈ రోజు కొత్త రాజకీయ నాయకులు తయారు చేస్తుంది. ఇంకా రెండో విషయం చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు ఒక జెడ్పీటీసీ స్థాయి నుంచి సీఎం గారు వచ్చారు. ఆయన వ్యక్తిగత రాజకీయానికి నేను ఖచ్చితంగా ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాం, యువత మొత్తం తీసుకుంటాం. ఎందుకంటే ఒక జెడ్పీటీసీ స్థాయి నుంచి ముఖ్యమంత్రిగా రావడం అంటే ఆ సమస్య కాదు. అలాంటి యూత్ లీడర్షిప్ ని తీసుకోవాలి. అలాంటి లీడర్షిప్ నే మాకు గైడ్ చేసేది ఎవరంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. కానీ ఈ బీఆర్ఎస్ పార్టీ కానీ, కేటీఆర్ కానీ అహంకారంతో, గత 10 సంవత్సరాల అహంకారంతో అభివృద్ధి లేకపోవడము, తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చిన వ్యక్తి ఉద్యమాన్ని నీరుగార్చినప్పుడు ఉస్మానియా జేఏసీ ఎత్తుకున్నది.
అని కేసీఆర్ గారు కాదు. Okay. కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ తో ఇంకా మాధవరెడ్డి గారు Okay. మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటి, మీరు చెప్తున్న సమాధానం ఏంటండి? అవును, మీరేం మాట్లాడారు మేడం? మీరు Yes, గురించి అడుగుతున్న yes. ప్రశ్న అంటే అడిగిన మీరు పాటలు ప్రశ్నకే పాడారు. సమాధానం చెప్పినాం. రైట్ మీరు పాటలు పాడమని చెప్పారా మేడం? Yes. ఓకే 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 సందర్భాన్ని బట్టి వాడతారు. రైట్ శివకుమార్ మేము గారు సందర్భాన్ని బట్టి చెప్తాం మేడం. వినండి, వినండి. శివకుమార్ గారు కేసీఆర్ లేదండి, ఒక్క నిమిషం నన్ను మాట్లాడినండి సందీప్ గారు. Yeah. కేసీఆర్ గారు రాత్రికి రాత్రి 60 లక్షలు చదివినా అని చెప్పలేరు. ఎక్కడా పుస్తకం పట్టుకొని మీ పవన్ కళ్యాణ్ గారి లాగా ఫోటోలకు పోజులు ఇవ్వలేదు. జీవిత కాలంలో చదివినటువంటి 60 లక్షలు కాదు, 60,000 కూడా కాదు, 80,000 పుస్తకాల వరకు చదివినా అని చెప్పడం జరిగింది. అది నిజం. ప్రజలను చదివినరు, తెలంగాణ అణువణువు చదివినరు, పుస్తకాలు చదివినరు, అది నిజం. ఇంకా బీఆర్ఎస్ ని అయితే పదవులు రాలేదు ఉద్యమకారులకు అని చెప్తారు. ఎంతమంది అండి? కోట్ల మంది ఉద్యమకారులు. తెలియదు ఎవరికి? శివకుమార్ గారు చేయలేదా, నేను చేయలేదా, ఇంకొకరు చేయలేదా? ఉద్యమంలో కోట్లాది మంది ఉన్నారు, యువత ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. 60 లక్షల మంది బీఆర్ఎస్ కుటుంబం ఉన్నది. అసెంబ్లీలో ఉన్నాయి 119 సీట్లు, పార్లమెంట్ లో ఉన్నాయి 17 సీట్లు. మరి పదవులు గాని ఇతరాతర గాని అన్ని అందరికీ ఒకేసారి రావు. వారి వారి పనితీరును బట్టి, వారి వారి విధి వాక్చాతుర్యాన్ని బట్టి, ప్రజల్లో వాళ్ళకు ఉన్నటువంటి సత్సంబంధాలను బట్టి, ప్రజా జీవనాన్ని బట్టి వాళ్ళకి అవకాశం వస్తుంది. మాధవరెడ్డి గారికి మరి ఎందుకు ఆ స్థానం వచ్చింది, మిగతా వాళ్ళకి ఎందుకు రాలేదు? మీ పనితీరును బట్టి వచ్చింది. ఇక్కడ ఉద్యమకారులకు రాలేవు, లేకపోతే ఇంకొకరికి రాలేవు అనేది సరికాదు. బీఆర్ఎస్ సినిమాలకు వ్యతిరేకం కాదు. బీఆర్ఎస్ పవన్ కళ్యాణ్ ని ద్వేషిస్తలేదు. బీఆర్ఎస్ మరి అసలు ఆయన వచ్చినా మాకేం ఫరక్ పడది, ఆయన రాకున్నా మాకేం ఫరక్ పడది. అది పెద్ద ఇష్యూ బీఆర్ఎస్ కానే కాదు. ఎందుకంటే తెలంగాణ ప్రజల దృష్టిలో సినిమా ఏంటనేది నేను చెప్పిన. తెలంగాణ ప్రజల దృష్టిలో బలిదానం చేసుకున్న కుటుంబాలకైనా న్యాయం చేయాలని 500 కుటుంబాలకు 500 పైచిలకు కుటుంబాలకు 10 లక్షల ఆర్థిక సాయం అందించడం, ఇంటికి ఒక ఉద్యోగం అందించడం, మేము చేయగలిగినంత సాక్ష్యాలు, ఆధారాలు, పోలీస్ కేసులు వీటిని బట్టి